హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఎండలు స్టార్ట్ అయిపోయాయి, ఎండాకాలం కూడా వచ్చేస్తుంది కదా. ఈ ఎండలకి వంటలో వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి రోజంతా ఎనర్జీగా ఉండేలాగా చేసి రాగి జావా 3 రకాలుగా చేసి చూపిస్తున్నాను. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేలాగా చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తాను. గ్లాస్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండి వేసుకోండి. ఈ రాగి పిండి బయట ప్యాకెట్లో దొరుకుతుంది కదా, ఆ రాగి పిండి తీసుకున్నాను. దీనిలో ఒక 1/4 కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. గ్లాసులో ఇలాగా రాగి పిండి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా కలుపుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇదే మీరు గిన్నెలో వేసి చేసుకున్నారంటే చాలా కష్టమైపోతుంది. అందుకని గ్లాసులోనే ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత గిన్నెలో మీకు ఎన్ని గ్లాసులు దాకా అయితే రాగి జావా కావాలి అనుకుంటున్నారో అన్ని గ్లాసులు దాకా నీళ్ళు వేసుకోండి. నేను 4 గ్లాసుల దాకా నీళ్ళను వేస్తాను. దీనిలో ఇప్పుడు మనం గ్లాసులో కలుపుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. కొంతమందికి రాగి జావ తాగితే అరగదు అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ ఒక 10 నిమిషాలు బాయిల్ చేసి రాగి జావ ఇచ్చామంటే అరగదు అన్న సమస్యలు ఏమీ ఉండవు. 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఇది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత నేను మీకు 3 రకాలుగా జావా చేసి చూపిస్తాను అన్నాను కదా, అందుకని 3 గ్లాసుల్లో వేసుకుంటున్నాను. రాగి జావని 3 గ్లాసుల్లో వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని మజ్జిగ వేసుకుంటున్నాను. మజ్జిగ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని రెడీ చేసుకున్న మజ్జిగ వేసుకోండి. మజ్జిగ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మజ్జిగతో చేసిన జావా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక గ్లాసులో బెల్లం తురుము వేసుకుంటున్నాను. బెల్లం తురుము వేసుకొని లైట్గా కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుంటున్నాను. పాలు వేసుకోవచ్చు, లేకపోతే పాలు వేసుకోకుండా జస్ట్ బెల్లం తురుము వేసుకొని అయినా తినొచ్చు. ఇలాగా బెల్లం వేసుకొని కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటే పాలు వేసిన జావా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక గ్లాస్లో చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ లేకపోతే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకుంటే చాట్ మసాలా వేసిన జావా రెడీ అవుతుంది. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా 3 రకాల జావాలు అయితే రెడీ అయిపోయాయి. కొంచెం స్పైసీగా ట్యాంగీగా తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, మజ్జిగ వేసాం జావా ఇవ్వండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కాబట్టి అక్కడక్కడ తగులుతూ స్పైసీగా ఉంటూ టేస్ట్ బాగుండిద్ది. చిన్నపిల్లలకైతే కొంచెం బెల్లం తురుము, పాలు వేసిన జావా ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. పాలు లేకుండా జస్ట్ బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకొనైనా ఇవ్వచ్చు. ఇంకొకటి చాట్ మసాలా జావా. మీరు ఏది ట్రై చేశారో నాకు కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.